నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. రాజు గారు స్వాగతం. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. ఓకే అండి, సో ఇవాళ ఏం చేస్తున్నారు మాకు? సో జోధ్పూరి పులావ్ అండి. కావాల్సిన పదార్థాలు అంటే నోట్ చేసుకుందాం. జోధ్పూరి పులావ్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసులు 2, బాస్మతి బియ్యం 1 కప్పు, వేయించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, వేయించిన బంగాళదుంపలు 1/2 కప్పు, వేయించిన బీన్స్ 1/2 కప్పు, వేయించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, పుదీనా కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు, పసుపు చిటికెడు, పెరుగు 1 కప్పు, ఇంగువ చిటికెడు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. సో ముందుగా మనం బాస్మతి బియ్యం నానబెట్టి పెట్టేసుకోవాలి. సో వీటిని 3 వంతులు మనం ఉడికిచ్చేసుకోవాలండి. దీంట్లో మసాలా దినుసులు, లవంగ, యాలకులు, చెక్క, షాజీరా అండి, సరిపడా ఉప్పు, అలాగే అది మరగాల అండి, అది కొంచెం నెయ్యి వేశారు. కాజు, బాదం, కిస్మిస్ అండి. సో జోధ్పూర్ అంటే అంతా మహారాజులు వాళ్ళు. ఇది కూడా రాయల్ డిష్ అండి. రాయల్ డిష్ అయితే. సో ఇది మెయిన్గా అరబ్ దేశం నుంచి మనకు వచ్చిందండి. సో అంటే ఆ మొఘల్స్ ఆ టైం నుంచి అలా వాళ్ళ షెఫ్స్ నుంచి ఇక్కడ బిర్యానీలు అలాగే కదా వచ్చాయి. సో వీటి మనం పక్కన తీసేసుకుందాం. కొద్దిగా ఇంగువ. ఫస్ట్ టైం పులావ్లో ఇలా ఇంగు వేయడం. ఓకే. సో తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా అల్లం వెల్లుల్లి తరిగి వేసేసుకున్నాం. ఇది చూడండి సార్, ఇందులో వేయాలా? బియ్యం వేసేసుకుందామా? ఓకే. సో ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత టమాటో పేస్ట్, అలాగే సో దీనికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు, కొద్దిగా ధనియాల పొడి. ఇలాగే ఉడకనిమ్మంటారా? అండి. ఓకే. ధనియాల పొడి వేశారు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా. ఇది టమాటో పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో పెరుగు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర. సో ఆ కర్డ్లోంచి కూడా మనకు ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. అవును. దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న బీన్స్, క్యారెట్ ముక్కలు, చక్కగా నూనెలో డీప్ ఫ్రై చేసినవి ఇవన్నీ, గోబీ, అలాగే బంగాళదుంప ముక్కలు, కొద్దిగా డ్రై ఫ్రూట్స్, వేయించుకున్న బ్రెడ్ ముక్కలండి. ఓకే. సో మసాలా రెడీ. ఓకే. సో రైస్ రెడీ అయిపోతే మనకు దమ్ చేసేసుకోవాలి. ఈ మసాలా అనేది కింద వేసేసి పైన రైస్ వేసేసి కొద్దిసేపు మనం స్టీమ్ మీద పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది. ఓకే. రైస్ రెడీ అండి. సో స్టవ్ ఆపేసేసుకున్నాం. సో అండి ఇస్తారా? దమ్ చేద్దామా? ఇది కొంచెం మనకు దమ్ మెథడ్లోనే చేస్తారు. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, అలాగే బ్రెడ్ మిశ్రమాన్ని వేసేయాలి. ఓకే. అది మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది మనం తినేప్పుడు. సో పైనుంచి
ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని సో దీనిపైన కుంకుమ పువ్వు కలిపిన పాలండి, నెయ్యి, సో మూత పెట్టేసి దమ్ చేయాలి. ఎస్ అండి. సో మీడియం ఫ్లేమ్ మీద ఒక 4 నుంచి 5 నిమిషాలు. ఆహా, మంచి స్మెల్ వస్తుంది. ఆ కలర్ చూడండి ఎంత బాగుందో. అది ఇంకొద్దిగా డ్రై ఫ్రూట్స్ అండి. శుభం. ఓకే, సో వేడివేడిగా జోధ్పూరి పులావ్ రెడీ అండి. టడాం, జోధ్పూరి పులావ్ రెడీ. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. జోధ్పూరి పులావ్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని నానబెట్టి ఉంచుకోవాలి. బ్రెడ్ స్లైసుల్ని ముక్కలుగా కట్ చేసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మసాలా దినుసులు, ఉప్పు, నూనె వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి ఉడకనివ్వాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ని వేయించుకుని పక్కనుంచుకోవాలి. ఇదే పాన్ లో నూనె వేసి ఇంగువ, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, పుదీనా, కొత్తిమీర, వేయించిన బీన్స్, వేయించిన క్యారెట్ ముక్కలు, వేయించిన కాలీఫ్లవర్, బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసిన బ్రెడ్ ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని సమంగా పరుచుకుని పైనుండి అన్నం, కుంకుమ పువ్వు, నెయ్యి వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆపై దీన్ని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే జోధ్పూరి పులావ్ రెడీ. జోధ్పూరి పులావ్ టేస్టింగ్ టైం ప్లీజ్. కొంచెం డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఆ చిట్కా. కొద్దిగా శనగపిండి, పెరుగు, నిమ్మరసం ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖానికి, మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కనుక వాష్ చేసుకున్నట్లయితే చర్మం బిగుతుగా తయారవుతుంది, ఛాయ మెరుగుపడుతుంది, కాంతివంతంగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మరి మీ చేతి వంటలో గెస్ట్ సిద్ధంగా ఉన్నారు, పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? తల్లం లత. తల్లం లత గారు. లత గారు అనొచ్చా? లత అనొచ్చండి. ఓకే. మరి తెలుగు రుచిలో ఏ వంట చూపించడానికి వచ్చారు? మసాలా కార్న్ బర్గర్. మసాలా కార్న్ బర్గర్ చేయడానికి వచ్చారు. వెరీ నైస్. ఇది కూడా స్వయం వంట? ఓకే అండి. మా ఆయన కోసం, మా పిల్లల కోసం కొత్తగా ఇలా వెరైటీ చేస్తుంటాను. మసాలా కార్న్ బర్గర్ మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మసాలా కార్న్ బర్గర్ కావాల్సిన పదార్థాలు: బర్గర్ బన్స్ 2, ఉడకపెట్టుకున్న స్వీట్ కార్న్ 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ 1, ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు 2, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉల్లిపాయ 1, టొమాటో 1, జీలకర్ర 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మయోనీస్ సాస్ కొద్దిగా, చీజ్ కొద్దిగా, పావ్ భాజీ మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, టొమాటో సాస్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయండి. స్టార్ట్ చేద్దాం. ఓకే. స్టవ్ ఆన్ చేస్తాను. ముందుగా ఆయిల్ వేసుకుందాం. బటర్ వేయాలి, వెన్న, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు? ఎక్కడ ఉంటారు? మామిడి అండి. అది ఎక్కడ? అనంతపూర్ డిస్టిక్. అక్కడి నుంచి వచ్చారా? వచ్చాం. ఓ వెరీ నైస్, థ్యాంక్ యూ. కొంచెం పచ్చిమిర్చి, క్యాప్సికమ్ వేయాలండి. తర్వాత ఆనియన్స్, ఉల్లిపాయలు, ఇవన్నీ బాగా వేగనివ్వాలి. తర్వాత టమాటో వేసేద్దాం. కొంచెం సాల్ట్ వేస్తా, ఉప్పు ఒక 5 నిమిషాలు కుక్ కావాలి. మూత పెట్టేద్దాం.
సో ఒక్క 5 నిమిషాలు బాగా మగ్గాలి. బాగా మగ్గాలి. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి మీ చేతి వంట మాకు తినిపిద్దాం అనుకుంటున్నారా, మా అందరికీ చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా, SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దాం. చూద్దామండి. ఓకే, ఈ ఆలు బాగా ఉడికించి మ్యాష్ చేశాను. బంగాళదుంప ఇందులోకి వేసేయాలి. ఓకే, ఉడికించిన స్వీట్ కార్న్ కూడా ఇందులోకి వేసేయాలా? బాగా కలవాలేమో కదా. బాగా కలవాలి. ఓకే, ఇవన్నీ బాగా కలిసినాయి. పావ్ బాజీ మసాలా, కొద్దిగా పసుపు, గరం మసాలా, ధనియాల పొడి. బర్గర్లో అన్ని పౌడర్లు వేసేస్తాం, కొత్తగా ఉండాలి కదండి మరి. మిర్చి పౌడర్, రెడ్ మిర్చి పౌడర్, టమోటా కెచప్, రెడ్ చిల్లీ సాస్. ఓ మళ్ళీ అది కూడా రెడ్ చిల్లీ సాస్ కూడా, మళ్ళీ మిరపకాయ పొడి కూడా వేసారు. మిరపకాయ పొడి కలపాలా? ఇదంతా బాగా కలుపుకోవాలి. సో అవన్నీ కలవాలి కదా, బాగా కలుపుకోవాలండి. వెరీ నైస్. ఓకే, ఇదంతా ఇలా బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేస్తాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసాను. నెక్స్ట్ ఏంటి? ఓకే, ఇప్పుడు ప్యాన్ ఆన్ చేసుకున్నాం. ప్యాన్ ఆన్ చేసారా? ఈ బర్గర్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా కట్ చేసుకోవాలి. ప్యాన్ వేడైందండి, ఇందులోకి బటర్ వేసేద్దాం. ఇలా వేడైన తర్వాత ఈ బర్గర్ని 2 వైపులా ఇలా వేడి చేసుకోవాలి. పైన ఉండే బన్ను ఉంది కదా, ఆ బన్నుకి కొంచెం బటర్ అప్లై చేస్తాను. ఇలా కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఓకే, తీసేసుకుందాం. ఓకే అండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కర్రీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్కి. ఓకే, నేను ఇక్కడ పెడతాను, మీకు సులువుగా ఉంటుంది. ఓకే, తీసుకోండి. ఇప్పుడు నిమ్మరసం కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కలుపుతారు ఒకసారి కలపండి. ఇప్పుడు ఈ బన్లోకి మైనీస్ పోయాలి. సో ఫస్ట్ మయోనీస్ రాయాలి. ఓకే, ఇప్పుడు రెడీ అయిన స్టఫింగ్ని ఓకే, ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, టాపింగ్స్ లాగా. ఇప్పుడు ఈ చీజ్ని దీనిపైన అంతా తిరుగుకోవాలి. వేయండి, బాగా వేయండి. చాలా బాగుంటుంది ఇది. ఓకే, చీజ్ అంతా తురిమేసాం కదా, ఫైనల్గా చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా. ఓకే, చట్పటాగా ఉండడం. ఓకే అండి, ఈ బన్ ఇలా పెట్టేయాలి. పెట్టి ఇలా నొక్కాలి. ఓకే, మసాలా కార్న్ బర్గర్ రెడీ అయిపోయింది. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. మసాలా కార్న్ బర్గర్ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె, వెన్న వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించుకున్న బంగాళదుంప మెదిపి ఇందులో వేయాలి. ఆ తర్వాత
ఉడికించుకున్న స్వీట్ కార్న్, పావ్ బాజీ మసాలా, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కారం, టొమాటో సాస్, చిల్లీ సాస్, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. బర్గర్ బన్ ని మధ్యకు కట్ చేసుకుని వెన్నతో కాల్చుకోవాలి. ఈ బన్ కి మయోనీస్ సాస్ రాసుకోవాలి. ఒక బర్గర్ బన్ పై కార్న్ మిశ్రమం, ఉల్లిపాయ ముక్కలు, తురిమిన చీజ్, చాట్ మసాలా వేసి పైనుండి మరొక బన్ని ఉంచాలి. అంతే, మసాలా కార్న్ బర్గర్ రెడీ. మసాలా కార్న్ బర్గర్ టేస్టింగ్ టైం. దేశీ ఫ్లేవర్ బర్గర్. దేశీ ఫ్లేవర్స్ తో చాలా బాగా వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. జిడ్డు చర్మం ఉన్న వాళ్ళు కొద్దిగా టమాటా రసం తీసుకొని ముఖము, మెడ అంతా కూడా అప్లై చేసుకొని మృదువుగా మసాజ్ చేసుకొని ఒక 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకున్నట్లయితే చర్మానికి పట్టినటువంటి జిడ్డంతా కూడా పోతుంది. టమాటా రసంలో ఉన్నటువంటి యాంటీఆక్సిడెంట్స్ చర్మాన్ని రక్షిస్తాయి. చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు లాంటివి తగ్గుతాయి. చర్మం క్లీన్గా గ్లోగా ఉంటుంది. ఓకే, మరి నెక్స్ట్ వంట ఏంటి? డ్రై ఫ్రూట్స్ కారం దోశ. డ్రై ఫ్రూట్స్ కారం దోశ. కారం కారంగా డ్రై ఫ్రూట్స్ వేసి దోశ చేస్తున్నారా? అవునండి, చాలా టేస్టీగా ఉంటుంది. అది నేను తిన్నాక చెప్తా. ఓకే ఒక కారం కారంగా ఉంటుందండి. ఓకే, డ్రై ఫ్రూట్స్ కారం దోశ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కదా. మనం నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. డ్రై ఫ్రూట్స్ కారం దోశ కావాల్సిన పదార్థాలు: పిస్తా 1/2 కప్పు, తరిగిన బాదం 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, మినప్పప్పు 1 కప్పు, బియ్యం 2 కప్పులు, ఆవాలు 1 టీ స్పూన్, ఉప్మా రవ్వ 1 కప్పు, ధనియాలు 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, కర్బూజా గింజలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 6, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, గుమ్మడికాయ గింజలు 1/2 కప్పు, ఉల్లిపాయ 1, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెన్న 1 టేబుల్ స్పూన్. ఓకే, కావాల్సిన పదార్థాలు అన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఓకే ఈ డ్రై ఫ్రూట్స్ దోశకి ఆయిల్ కొంచెము, నెయ్యి కొంచెము, ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఇందులోకి వేసేయాలి. పిస్తా, జీడిపప్పు, పిస్తా పప్పు, గుమ్మడి ఇత్తనాలు, కలింగర ఇత్తనాలు, గుమ్మడి ఇత్తనాలు, చూసి బాదం, ఇవన్నీ బాగా దూరగా వేయించుకోవాలి. కొంచెం రంగు మారాలి కదా. కొంచెం బాగా దూరగా ఉంటే టేస్ట్ బాగా వస్తుంది. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని ట్రై చేస్తూ ఉంటారా మీరు? అవునండి, నా పనే ఇది. గుడ్. ఇంకేం హాబీస్ ఉన్నాయి మీకు? ఇంకా ఏమి అంటే ఇలా అంతా చక్కగా డెకరేట్ చేసుకోవడం బాగా ఇంట్రెస్ట్. తర్వాత దేవతలకి అట్లా ముత్యాలతో డ్రెస్ వేస్తానండి. మీరే నేనే అల్లుతాను. ఓకే, చేసి అమ్మవారికి బొమ్మలకి వెంకటేశ్వర స్వామికి, పద్మావతమ్మ, నాంచారమ్మకి చేశాను మా ఊర్లో. చాలా బాగా వచ్చింది. వెరీ నైస్. ఒక 1 మంత్ పట్టిందండి దానికి చేయడానికి. అంటే గుళ్ళో ఉన్న విగ్రహాలకి మూల విరాట్కే. వెరీ నైస్. అదృష్టవంతులు అని ముట్టుకోవాలి. ఓకే, ఆ మూల విరాట్కి వేసినప్పుడు ఏమి తీసుకోనండి, తిననేమి. అలాగే మొత్తం ఒక్క పొద్దుతోనే అంతా చేసేస్తాను స్వామివారికి అంతా. అంటే నైట్ వరకు అలాగే ఉంటాను, స్టిచ్ చేసే వరకు. నైట్ పడుకునే ముందు ఏదన్నా తీసుకొని పడుకుంటాను అంతే. ఓకే, అలా ఎన్ని 30 రోజులు పట్టింది? 30 రోజులు పట్టింది. బాబా, సో చాలా శ్రద్ధగా చేశారన్నమాట. భక్తితో. అంతేనా? భక్తితో చేశాను. వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆ కళ తెలుస్తోంది. లండన్ కి కూడా చేశానండి. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి లండన్ కూడా వెళ్ళింది. వెరీ నైస్. చాలా సంతోషం అండి, మంచి మాట చెప్పారు. చాలా చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఎలా వచ్చింది అది ఇంట్రెస్ట్? ఎక్కడైనా చూసి నేర్చుకున్నారు? చిన్నప్పటి నుంచి నాకు ఇదే అలవాటు అండి. ఓకే అండి, ఇవి బాగా దూరగా వేగినాయి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే,
ఓకే అండి, ఉప్మా చేసేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. వేడిగానే ఉంది కాబట్టి ప్యాన్. ఆయిల్ వేడైంది కదా. ఇప్పుడు ఆవాలు. ఈ ఆవాలు మన ముందర భరతనాట్యం చేస్తున్నాయండి, కొంచెం వెనక్కి వెనక్కి. అవును, అవి వచ్చినప్పుడు అలా నేను ఇలా వెనక్కి జరుగుతూ ఉంటాను. భరతనాట్యం చేస్తుంటాయి కదా. ఎంత బాగా చెప్పారు, మేము చిట్టపట్లు ఆడుతున్నాయి అంటాను తెలుసా. అవునండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేద్దాం, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ వేస్తానండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుంటాము. 1 కప్పుకి 6 కప్పులు నీళ్లు వేయాలండి. ఓకే, ఇది బాగా నీళ్ళగా ఉండాలి. 6 కప్పులు. ఓకే, ఇది చల్లగినాక మరి గట్టిగా అవుతుంది కదా, ఇది నీళ్ళగా తయారు చేసుకుంటే బెటర్. సో ఫస్ట్ 6 వేయాలండి. ఓకే, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇది బాయిల్ కావాలండి, మూత పెట్టేద్దాం. సో దోస పిండి మామూలుగా ముందుగానే సిద్ధం చేసి ఉంచుకున్నారు. అవునండి, అంతే కదా. ఓకే ఓకే, ఇవి బాగా మరిగే లోపల మనం ఆనియన్ చట్నీ చేసేసుకుందామా? చేసుకోవచ్చు. ఆనియన్ రెడ్ చిల్లీ చట్నీ చేద్దాము. ఈ దోశలోకి అది అప్లై చేసుకోవాలి. ఓకే ఓకే, ఫస్ట్ రెడ్ చిల్లీ, ఎండుమిరపకాయలు, సాల్ట్, ఉప్పు, కొంచెం ధనియాలు, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి కొద్దిగా, ఎండు కొబ్బరి అండి, ఇలా చిన్నగా తురుముకున్నాను. బాగుంది. ఇలా ఇందులోకి వేసుకోవాలి. ఇది బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే, ఉల్లిపాయ తర్వాత వేస్తారా? ఇది కొంచెం బాగా అయిన తర్వాత స్పూన్ కావాలండి. ఈ ఆనియన్స్ ఇందులోకి వేసేయండి ఉల్లిపాయలు. సో పొడివన్నీ అయిన తర్వాత తడిది వేద్దామని. అవునండి, వెరీ నైస్. ఓకే, అయిపోయిందా? ఓకే, ఆనియన్ రెడ్ చిల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇక్కడ ఇది కూడా బాగా మరుగుతోంది. ఓకే, ఇది ఒక బౌల్లోకి తీసుకుందామా? అలాగే డైరెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇది కూడా మెజర్మెంట్ ప్రకారమా? ఓకే ఓకే, ఇది ముందుగానే వేయించి పెట్టాను బొంబాయి రవ్వ. బాగా ఉడకాలండి ఇది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకున్నాం. మాలో పసుపు ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇలా దోశ కలర్ఫుల్గా ఉండాలంటే ఏదో ఒక మ్యాజిక్ చేయాలి కదా. ఓహో, ఇలా అమ్మలు చేసే మ్యాజిక్ కదా ఇవన్నీ. ఓకే ఓకే, మూత పెట్టేద్దామండి. మూత పెట్టాను. ఓకే, మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వంట నూనె మనం చాలా రోజులకు సరిపడా నిల్వ ఉంచుకుంటాము, ఒక టిన్లో ఉంచుకుంటాం కదా, కాబట్టి కాస్త వాసన వచ్చేసే అవకాశం ఉంది. అందుకని ఒక 5-6 లవంగాలు కనుక ఆ నూనెలో వేసి ఉంచుకున్నట్లయితే ఎలాంటి వాసన రాకుండా ఫ్రెష్గా తాజాగా ఉంటుంది. ఓకే, దోశ పిండి ఆల్రెడీ రెడీగా ఉంది. ఇప్పుడు ఇందులోకి సాల్ట్, సోడా పొడి వేద్దాము. కొంచెం సాల్ట్, కొద్దిగా సోడా పొడి, వంట సోడా, కొంచెం వాటర్ ఇస్తారా? ఈ సోడా పొడి కలవాలి కదా. ఇదంతా బాగా కలుపుకోవాలి. దోశ వేసేసుకుందామా? వేయండి. ఆయిల్ వేసేద్దాం. ఆఫ్ చేయండి, ఇంకా అది సరిపోతుంది.
ఓకే, దీని మీద ఇంకేమైనా వేయాలా అండి? ఇది తిప్పాలి ఫస్ట్. తిప్పాలా? ఓకే ఓకే అండి, సూపరు. కొంచెం ఆయిల్ అప్లై చేస్తాను. ఇటువైపు కూడా రోస్ట్ అవ్వాలా? తిప్పుదా? ఓకే, ఇప్పుడు చెప్పండి దీని మీద ఏం చేద్దాం? ఫస్ట్ ఉప్మా వేయాలండి. వేయండి, నేను దగ్గర పెడతా. ఓకే, థ్యాంక్ యూ. ఇలా మీ అబ్బాయి హెల్ప్ చేస్తాడేమో మీకు? అవునండి. అంతేనా? ఇప్పుడు చట్నీ వేయాలి. ఇందాక మిక్సీ చేసుకున్న చట్నీ, ఉల్లిపాయ, రెడ్ చిల్లీ చట్నీ. ఇప్పుడు బటర్. అమ్మో అయింది నా పెళ్ళి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెడతారా? ఫుల్ అసలు మీరు రెస్టారెంట్ స్టైల్లో చేశారు. రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది చూసారా? అవునండి. వాళ్ళంతా ఇలాగే వేసి 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 ఇచ్చేస్తూనే ఉంటారు వేడివేడిగా దోశలు అవి. ఇప్పుడు దీని మీద ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయాలండి. వెయ్యండి. ముందుగా వేయించి పెట్టాం కదా. డ్రై ఫ్రూట్స్ కారం దోశ రెడీ అయిపోయింది. కానిచ్చేయండి, ఇచ్చేయండి. ఇంకా చేసిన ఆఫ్ చేసేస్తా స్టవ్. ఓకే, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అలాగే వడ్డిచ్చేయాలా? అవునండి. సూపరు. యమ్ యమ్. డ్రై ఫ్రూట్స్ కారం దోశ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చూడండి. తప్పకుండా. చూసారు కదండి, మరి తయారీ విధానాన్ని మరోసారి చూసారు. డ్రై ఫ్రూట్ కారం దోశ తయారీ విధానం. ముందుగా మినపప్పు బియ్యం నానబెట్టుకుని రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. దీనిలో ఉప్పు, వంట సోడా వేసి బాగా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి, నూనె వేసి జీడిపప్పు, పిస్తా, కర్బూజా గింజలు, గుమ్మడి గింజలు, బాదం పప్పు వేసి బాగా వేయించుకుని పక్కన ఉంచుకోవాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత ఉప్మా రవ్వ వేసి పసుపు వేసి ఉడకనివ్వాలి. మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, ఉప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి, ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్సీ పట్టి కారం సిద్ధం చేసుకోవాలి. దోసపిండిని పెనంపై దోశలాగా వేసుకుని ఉప్మా, కారం చట్నీ, వెన్న, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి నెయ్యితో కాల్చుకోవాలి. అంతే, డ్రై ఫ్రూట్ కారం దోశ రెడీ. డ్రై ఫ్రూట్ కారం దోశ చూడగానే అసలు టెంప్టింగ్ గా ఉంది, కానీ ఓకే. సో బాగుంది. ఆనియన్ దోశ ఎక్కువగా తింటూ ఉంటాం, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్లో కారంగా టేస్టీగా చాలా బాగుంది. ఎక్సలెంట్. థ్యాంక్స్ అండి. చాలా బాగుందండి, వెరీ నైస్. ఓకే అండి. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్స్ అండి, అంత దూరం నుంచి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే అండి. చూస్తున్నారు కదా, మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చలికాలంలో ఎక్కువగా పెదవులు పొడిబారిపోతూ ఉంటాయి, పగుళ్ళు వస్తూ ఉంటాయి, మంట కూడా వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొద్దిగా పాల మీగడ తీసుకుని రోజులో 2-3 సార్లు పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే పగుళ్ళు తగ్గడమే కాకుండా పెదవులు కూడా మృదువుగా తయారవుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. రాజు గారు, గుడ్ ఫుడ్ లో ఇవాళ మాకు ఏం చూపిస్తున్నారు? ఈరోజు గుడ్ ఫుడ్లో పాలక్ ఓట్స్ పోరిడ్జ్ అండి. పారిజ్. ఎస్. వావ్, పాలక్ ఓట్స్. కొంచెం కారంగా ఉండదు, తీగా ఉంటుంది. కొంచెం కారంగా, కొద్దిగా అంటే స్పైస్ యాడ్ చేస్తున్నాను. పాలక్ ఓట్స్ పారిజ్. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి నోట్ చేసుకుందాం. పాలక్ ఓట్స్ పారిజ్ కి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, రోల్డ్ ఓట్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో స్టవ్ ఆన్ చేసేసుకొని, సో నెయ్యితో చేస్తున్నాం, లేదంటే ఆలివ్ ఆయిల్తో చేసుకోవచ్చు. తరిగిన వెల్లుల్లి,
అలాగే తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు. మామూలు ఓట్స్కి మనం ఈ ఓట్స్కి ఏంటండి తేడా? సో ఇది కొద్దిగా మందంగా ఉంటాయి, రోల్ చేసినాయి అనమాట. ఒకసారి కొద్దిగా గట్టిగా కూడా ఉంటాయి. ఓకే, సో మా రెగ్యులర్గా మనం అంటే పాలలో అవి చేసుకునేది రెగ్యులర్ ఓట్స్ అంటారు. అది కొంచెం మెత్తగా పొడిగా ఉంటుంది. అవును, సో అవైనా వాడచ్చా అండి? వాడుకోవచ్చు. మామూలుగా మనం తినే పాలలో తినే ఓట్స్ కూడా వాడుకోవచ్చు. అవి కూడా వాడుకోవచ్చు అండి. ఇది కొంచెం వేగిన తర్వాత పాలకూర, సో ఇంకొంచెం బెటర్గా అనుకుంటే మనం పాలకూర తీసుకున్నప్పుడు కొంచెం లేత ఆకులు ఉంటాయి. అవును, సో బేబీ లీవ్స్ అంటాం కదా. అవునవును. సో అది ఇంకొంచెం మంచి టేస్టీగా వస్తుంది. అలా దొరికినప్పుడు వాటితో చేసుకుంటే కూడా బాగుంటుంది. ఓకే, అంటే ఎక్కువ ముదిరినే కాకుండా అలా దొరికినప్పుడు ఇలాంటి డిష్లు చేసుకోవచ్చు మనం కొంచెం హెల్తీగా. ఓకే, సో ఎక్కువ టైం పట్టదండి మనకి ఈ డిష్లు చేసుకోవడానికి. సో ఓట్స్ భలే బాగున్నాయి కదా. సరిపడా ఉప్పు. ఇవి మామూలు ఓట్స్ కన్నా కొంచెం టైం ఎక్కువ పడతాయి. కొంచెం టైం అండి, కొంచెం టైం ఉడకడానికి. ఎస్. వాటర్ ఇస్తారా? నేను పోయినా కొంచెం పోయండి. పారిజే కదా, పలచగానే ఉండాలి కదండి. ఎస్. సో కొంచెం అంటే కొద్దిమందికి మరీ ఎక్కువ లూజ్గా ఉంటే ఇష్టపడదు అనుకున్నప్పుడు కొద్దిగా గట్టిగా, అంత లూజ్గా కాదు. ఎస్. సో ఇది ఉడికితే మనకు డిష్ రెడీ అయిపోయినట్టండి. ఓకే, సో ఇది మూత పెట్టి ఉడకనిద్దాం. మూత పెట్టేసుకుందాం. సో మాకు కార్వింగ్ చేస్తారు. ఓకే, సో బీట్రూట్తో చేస్తున్నానండి. ఓకే, పువ్వు. ఎస్. ఓకే, సో వీటన్నిటిని ఒకేసారి మనం మధ్యలోకి ఇలా ఘాట్ పెట్టేసుకోవాలి. సో ఈ బేస్ని మనం స్టాపర్ లాగా యూజ్ చేస్తున్నాం. ఓకే ఓకే, సో పెద్ద స్లైస్ ముందు వస్తుందండి. సో ఇలా ఫోల్డ్ చేసుకొని ఓవర్లాప్ వెరీ నైస్ ఇలా గుచ్చేసుకోవాలి. సో ఒక్కొక్కటిగా ఇలా రౌండ్గా పెట్టేసుకుంటే మనకు ఒక ఫ్లవర్ షేప్లో వస్తుంది. అమర్చుకోవడమే ఇంకా. ఎస్. అటు ఇటు అటు. సో ఈ ప్లేసింగ్ అనేది కొంచెం అటు ఇటు చేంజ్ అయినా తర్వాత మళ్ళీ తిప్పేసుకోవచ్చు అండి. మధ్యలో మనకు ఆ స్టిక్ ఉంటుంది కాబట్టి అటు ఇటుగా మళ్ళీ మనం ప్లేస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక రోజ్ ఫ్లవర్ షేప్లో వస్తుంది. మనం స్కిన్ వదిలి మన వాళ్ళు అంటే స్కిన్తో పాటు చేయడం వల్ల ఏంటంటే అది కొంచెం బార్డర్ లైన్లో మనకు కనిపిస్తుంది. ఓకే, సో ఇలా చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ అండి. ఇన్ని కూరగాయ పువ్వులు ఇచ్చింది మీరే తెలుసా? చూడండి ఎంత బాగుందో, చాలా అందంగా భలే బాగుంది కదా. సూపర్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో అయిపోవచ్చిందండి. ఇంకొద్దిగా మనకి దగ్గరకు వచ్చేసి అంటే మనం సర్వ్ చేసుకున్నాక కూడా అది ఇంకా కొంచెం పీల్ చేస్తుంది మనకు ఓట్స్ అనేది. అవును, ఎంతున్నా అలా పీల్చుతూనే ఉంటుంది కదా. పాలైనా అంతే అవి. ఎస్. సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే తీసేయమంటారు. ఇంకొంచెం దగ్గరికి రావాలి. కొంచెం దగ్గర రావాలి. ఓకే, సో ఇలా సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం. యూజువల్లీ పారేజ్ అంటేనే కొంచెం ఇలా జారుడుగా ఉండాలి. కొంచెం పాయసం టైప్లో. పైన కొద్దిగా కొత్తిమీర. సో వేడిగా రెడీ అండి పారేజ్. పాలక్ ఓట్స్ పారేజ్ రెడీ. మనం ట్రై చేద్దాం, చాలా ఈజీ. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. పాలక్ ఓట్స్ పారిష్ తయారీ విధానం. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో తరిగిన పాలకూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఓట్స్, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పాలక్ ఓట్స్ పారిజ్ రెడీ. పాలక్ ఓట్స్ పారిజ్. ఓకే,
నార్మల్ ఇలాంటివన్నీ ఒంట్లో బాగాలేనప్పుడు లేకపోతే పేషెంట్స్కో ఇస్తారు అనుకుంటారు, కానీ అందరూ తినచ్చు చక్కగా. రెగ్యులర్గా తీసుకుంటే అసలు పేషెంట్ అంటే కాకుండా ఉంటారు. చాలా చాలా బాగుందండి, టేస్టీగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వింటర్లో మనం ఎంతగా మాయిశ్చరైజర్ అప్లై చేస్తూ ఉన్నప్పటికీ చర్మం పొడిబారిపోతూ ఉంటుంది, డ్రై అయిపోతూ ఉంటుంది, మంట వస్తూ ఉంటుంది. అందుకని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె కొద్దిగా తీసుకుని కాళ్ళకు, చేతులకు, ముఖానికి అప్లై చేసుకున్నట్లయితే అది చర్మాన్ని కాస్త మాయిశ్చర్ అందించి, తేమ అందించి పొడిబారకుండా చూస్తుంది. దీనివల్ల చర్మం మృదువుగా ఉంటుంది. ఇవాళ చేసిన వంటలన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. మరి వీటిలోని పోషక విలువల సంగతి ఏంటి? వాటి గురించి మనం తెలుసుకుందాం బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో. మనం చూసిన రెసిపీ జోధ్పూరి పులావ్. సో ఇందులో మన రెగ్యులర్ వెజిటబుల్ పులావ్లో కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి. పొటాటోస్ కానీ, క్యారెట్స్, బీన్స్ అవన్నీ ఉన్నాయి. డిఫరెంట్గా ఇందులో టొమాటో పేస్ట్ యాడ్ చేశారు. ఆల్సో కొంచెం బ్రెడ్ క్రమ్స్ ఆర్ బ్రెడ్ స్లైసెస్ యాడ్ చేశారు. సో ఒకేషనల్గా మనకి వేరియేషన్ వస్తుంది, రైస్ అండ్ వీట్ వేరియేషన్ వస్తుంది. వెజిటబుల్స్ అన్నీ కూడా మనం ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ యూస్ చేస్తే అంత న్యూట్రియంట్ వేరియబిలిటీ అనేది ఏ ప్రిపరేషన్కైనా వస్తుంది. సో ఓన్లీ బీన్స్, ఓన్లీ క్యారెట్స్ యాడ్ చేయకుండా డిఫరెంట్ టెక్స్చర్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ న్యూట్రిటివ్ వాల్యూ కూడా దానికి యాడ్ అయినట్టు అవుతుంది. సో క్వాంటిటీ ఆఫ్ వెజిటబుల్ అనేది మనం ఎక్కువ యాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఇందులో ఎక్స్ట్రా ఏముంది అని చూస్తే మనం టొమాటో పేస్ట్ కూడా ఉంది. టొమాటోస్ నుంచి మనకి డెఫినెట్గా విటమిన్ సి, విటమిన్ ఏ ఇవన్నీ వస్తూ దానిలో స్పెషల్గా ఉండే ఒక లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మనకి అబండెంట్గా దొరుకుతుంది. అది స్కిన్ హెల్త్కి చాలా మంచిది. అలాగే యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీ ఉన్న స్పెషల్ ఇంగ్రీడియంట్. సో ఓవరాల్గా ఇది ఒక సింపుల్ పులావ్ రెసిపీ విత్ స్లైట్ వేరియేషన్ కాబట్టి అప్పుడప్పుడు మన డైట్లో ఇది మనం ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ మసాలా కార్న్ బర్గర్. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ. ఎస్పెషల్లీ చిల్డ్రన్ చాలా వరకు బర్గర్ అంటే చాలా ఎక్సైట్ అవుతూ ఉంటారు కాబట్టి మనం ఇంట్లో హెల్తీగా ఎలా చేసుకొని వాళ్ళకి ప్రజెంట్ చేయాలో ఈ రెసిపీ చూపిస్తుంది. ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే కార్న్, పొటాటోస్, క్యాప్సికమ్ ఇవన్నీ యాడ్ చేసి ప్యాటీస్ తయారు చేశారు. ఇవన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్. దాన్ని డీప్ ఫ్రై చేయకుండా మనం జస్ట్ పాన్ ఫ్రై చేసి కానీ కట్లెట్ లాగా చేసి కానీ ఇంక్లూడ్ చేస్తే వెజిటబుల్స్ తినిపించినట్టే అవుతుంది. మనం పైన తీసుకున్న బర్గర్ని కూడా మనకి కనుక హోల్ వీట్ బర్గర్స్ దొరికిన, మల్టీగ్రెయిన్ బర్గర్స్ తీసుకొస్తే మోర్ ఫ్రీక్వెంట్లీ వాళ్ళకి ఇది ప్రజెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలాంటి ఒక బర్గర్ తీసుకుంటే బయట బర్గర్కి కంపేర్ చేస్తే మనం జస్ట్ ఇది ఒక 150 క్యాలరీస్, 160 క్యాలరీస్లో ఇంట్లో తయారు చేసేయచ్చు. అదే బయట కనుక మనం తీసుకుంటే ఒక 300-350 ఎంటీ క్యాలరీస్ లాగా వస్తాయి. కాబట్టి ఇలాంటిది మనం ఇంట్లో తయారు చేసుకొని మన పిల్లలకి అలవాటు చేసుకుంటే ఒక హెల్దీ ఎక్సైటింగ్ స్నాక్ ప్రజెంట్ చేసినట్టు ఉంటుంది. మనం చూసిన రెసిపీ పాలక్ ఓట్స్ పారేజ్. మనం ఓట్స్ స్వీట్గాను తయారు చేసుకోవచ్చు, ఇలా సాల్టీ పారేజ్ లాగా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. పారేజ్ లాగా చేస్తున్నాం కాబట్టి ఇది మనం ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ లాగా కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్ రెసిపీ లాగా కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే ఓట్స్, పాలకూర 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. రెండిట్లో కంబైన్ చేసి మనకి టాప్ న్యూట్రియంట్ ఈ రెసిపీలో ఏమొస్తుంది అంటే బోత్ సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ కాంబినేషన్లో వస్తుంది. మనకి ఈజీగా ఈ రెసిపీ నుంచి 6 to 8 grams ఆఫ్ ఫైబర్ వస్తుంది. కాబట్టి ఒక ఫైబర్ డెన్స్ రెసిపీ, హెల్దీ రెసిపీ. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ దీన్ని తీసుకోవచ్చు. వెయిట్ లాస్ కోసం స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళు దీన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీగా తీసుకోవచ్చు. అలాగే ఒక క్విక్ ఈజీగా తయారైపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎత్తుకుతున్న వాళ్ళకు కూడా 3 to 5 minutesలో క్విక్గా తయారయ్యే రెసిపీ కూడా లాగా కూడా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో క్విక్గా తయారవుతుంది, హెల్దీ రెసిపీ, మల్టిపుల్ మెడికల్ కండిషన్స్కి కూడా పనికొస్తుంది. కాబట్టి వెరీ గుడ్ సూపర్ ఫుడ్ అని మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ డ్రై ఫ్రూట్ కారం దోశ. మనం యూజువల్గా కారం దోశ తీసుకుంటాము, లేకపోతే స్టఫ్డ్ మసాలా దోశ తీసుకుంటాము. ఇక్కడ ఒక గుడ్ ఇంట్రెస్టింగ్ స్టైల్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశారు. సో డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశారు. కాజు, పిస్తా, బాదం ఇవన్నీ కూడా కొంచెం పొడి కొట్టి వేసినట్టున్నారు. అందులో మనకి ఓన్లీ కారపొడి వేసుకొని తీసుకునే బదులు
కొంచెం న్యూట్రిటివ్ వాల్యూ మనం ఇంక్రూజ్ చేయాలనుకున్నప్పుడు ఇది ఒక గుడ్ ఐడియా. మనం డిఫరెంట్ నట్స్ కనుక మన డైట్లో వాడుతూ ఉంటే దాని నుంచి స్మాల్ మైక్రోన్యూట్రియంట్స్ మనకి బాగా దొరుకుతాయి. అంటే చిన్న చిన్న న్యూట్రియంట్స్, జింక్ లాంటివి, మెగ్నీషియం లాంటివి కూడా మన డైట్లో చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ ఇప్పుడు ఇమ్యూనిటీని ఇస్తుందని మనందరికీ తెలుసు. మనమందరం టాబ్లెట్స్ కూడా తీసుకున్నాము, జింక్ విత్ సిరప్స్ తీసుకున్నాము. అవే న్యాచురల్ డైట్లో రావాలంటే కనుక మనము ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి. సో ఇదొక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. ప్లెయిన్ దోశ తీసుకోకుండా దాన్నే కొంచెం న్యూట్రిషనల్ చేయాలని ట్రై చేశారు కాబట్టి గుడ్ ట్రయల్. మనం అందరం కూడా ఇంట్లో ట్రై చేయడానికి అటెంప్ట్ చేయాలి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు ఒక ఎగ్ తింటే ఆరోగ్యానికి మంచిదని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా. ఎగ్ వైట్ కూడా మనకు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే ఎగ్ వైట్ కొద్దిగా తీసుకుని ముఖానికి, మెడకి బాగా అప్లై చేసుకుని ఒక 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం బాగా బిగుతుగా తయారవుతుంది. తొందరగా ముడతలు రాకుండా ఉంటాయి. తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు, ఇవాళ వంటలన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి మేము చేసే ఈ వంటలు మీరు ఇంట్లో తప్పకుండా ప్రయత్నించండి. అలాగే మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్. నమస్తే. నమస్తే.